నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. మాజీ మంత్రి కొడాలి నానికి వరుస షాక్లు తగులుతున్నాయి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇప్పటికే ఆయనపై 2 కేసులు నమోదైన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా దుగ్గిరాల ప్రభాకర్ అనే వ్యక్తి ఇప్పుడు కొడాలి నానిపై కావచ్చు, అలాగే బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవరెడ్డిపై కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకు అంటే బేవరేజెస్కి సంబంధించి గోడౌను తనకున్న దాన్ని కబ్జా చేశారని, అలాగే తన తల్లి మరణానికి కారణమయ్యారు అంటూ వాళ్ళిద్దరిపై అయితే కేసు నమోదు చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం. నమస్తే అమ్మా. సార్, కొడాలి నానిపై తాజాగా మరో కేసు నమోదైంది. వరుస కేసులు అయితే ఇప్పటికే ఇది ఆయన మీద 3వ కేసు ఏమో. దుగ్గిరాల ప్రభాకర్ అనే వ్యక్తి ఈ ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్కి సంబంధించి ఒక గోడౌన్ ఉండింది. ఆ గోడౌన్ మా తల్లి పేరు మీద తీసుకున్న తర్వాత వీళ్ళ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కబ్జా చేశారని, వేరే వాళ్ళకి ఇప్పించడం కోసం ఆ గోడౌన్లో ఉన్న సరుకు కూడా పగలగొట్టారని చెప్పి, తన తల్లి కూడా దీనివల్ల మాడించింది అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఈవెన్ ఇప్పటికి కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అంటున్నారు. సో ఎలా జరిగిందంటారు? ఏం చెప్తారు దీని గురించి మీరు? సో ఒకటమ్మా, ఇప్పుడు ఎలా జరిగింది, ఏం జరిగింది అనగా ఇలాంటి ఎన్ని జరిగినాయి అని మాట్లాడుకుందాం. ఇప్పుడు వీళ్ళు ఇవన్నీ కూడా ఏంటంటే చాలా చిన్న ఇష్యూస్. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే ఈ వైసీపీ వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ, సుబ్బారెడ్డి ఫ్యామిలీ కానీ, లేకపోతే సాయిరెడ్డి ఫ్యామిలీ కానీ, ఇటు పెద్దిరెడ్డి ఫ్యామిలీ కానీ, సో ఇటు సజ్జల వాళ్ళ ఫ్యామిలీ కానీ, ఎవ్వరు చూసినా కానీ వాళ్ళు చేసింది ఈ దందాలే. ఆ భూదందాలు కానీ, లేకపోతే వాళ్ళ కొంతమందికి ఉన్న రియల్ ఎస్టేట్లో, కొంతమందికి ఉన్న వెంచర్లో వాటాలు అడగడం, 50% వాటా అడగడం, లేకపోతే ఎవరన్నా ఫ్యాక్టరీ పెడుతుంటే ఫ్యాక్టరీలో 50% షేర్ తీసుకోవడం, ఏదైనా బిజినెస్ పెడుతుంటే బిజినెస్లో 50% షేర్ తీసుకోవడం ఒకటి కాదు. సో ప్రతి వాళ్ళు కూడా వాళ్ళకి శక్తి వంచన లేకుండా ఒకళ్ళని మించి ఒకళ్ళు ఇటువంటి అక్రమాలకి, దుర్మార్గాలకి పాల్పడి, సో ఎంతోమంది ప్రజల యొక్క ధన ప్రాణాలను కోల్పోవడానికి వీళ్ళందరూ కూడా కారణాలే. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే, అతను ఏదో పాపం ఒక గోడౌన్కి ఏదో అప్లై చేసుకున్నాడు, లైసెన్స్ వచ్చింది, ఏదో కాస్త వ్యాపారం చేసుకుంటున్నాడు. అటువంటిది సో వీడి దగ్గర నుంచి ఏ విధంగా లాగేయాలని చెప్పి అతన్ని విపరీతంగా బాధ పెట్టి బెదిరించి, అదేదో వాళ్ళ తల్లి సీతామహాలక్ష్మి పేరు మీద తీసుకున్నట్టున్నాడు. సో తీసుకుంటే వాడిని ఇబ్బంది పెడుతుంటే, ఇటు కొడాలి మనుషులు, నాని మనుషులు కానీ, ఇటు వాసుదేవరెడ్డి మనుషులు వీళ్ళంతా పెడుతుంటే, ఆవిడ డైరెక్ట్గా ఎవరైతే ఆ రోజున ఏపీ బ్రేవరేజెస్ ఎండి వాసుదేవరెడ్డి ఉన్నాడో ఆయనతోటే స్వయంగా మాట్లాడడం జరిగింది. మాట్లాడితే కూడా ఒక స్త్రీ అనే ఒక ఇంగితం లేకుండా, ఆల్మోస్ట్ అతనికి తల్లి వరుసగా అయిన ఒక స్త్రీతోటి ఎంతో అసభ్యంగా మాట్లాడి, ఆవిడని నానా దుర్భషలాడి, అప్పుడు జాయింట్ కలెక్టర్గా ఉన్న మాధవీలతారెడ్డి, ఇప్పుడు ఈస్ట్ గోదావరికి వేసినట్టున్నారు ఆవిడని. సో ఆవిడకి కూడా విన్నవించుకోవడం జరిగింది, ఈ విధంగా జరుగుతుంది, ఇలా చేస్తున్నారు, నాకు పర్మిషన్ ఉంది, నాకు లైసెన్స్ ఉంది, అయినా సరే ఇలా జరుగుతుందంటే కూడా ఆవి కూడా నిమ్మకు నీరెత్తినట్టుండి ఆవిడ కూడా దీని మీద స్పందించలేదు. సో ఏదేమైనా కూడా ఈ యొక్క గడ్డం గ్యాంగ్ కానీ, లేకపోతే వాసుదేవరెడ్డి అండ్ టీమ్ కానీ, లేకపోతే ఇటు ఈ జాయింట్ కలెక్టర్ మాధవీలతారెడ్డి ఏంటంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే మొత్తం సిస్టంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు, పొలిటీషియన్స్, బ్యూరోక్రాట్స్ అందరూ కూడా కుమ్మక్కయ్యి ఏ విధంగా సంపాదించారు, ఏ విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టారు, ఏ విధంగా ప్రజల ఆస్తులతోటి వాళ్ళ మానవ ఉన్నారు. సో ఈ విధంగా క్షోభ పెట్టడంతో, ఆ విధంగా మానహారణం చేయడంతో మనస్తాపం చెందిన సీతామహాలక్ష్మి గారు మరణించడం జరిగింది. ఈ రోజున అతను బయటకు వచ్చి రిపోర్ట్ ఇస్తే, అధికారంలో లేకపోయినా సరే మళ్ళీ కూడా ఈ వైసీపీ గూండాలు అతన్ని బెదిరిస్తున్నారు. సో అతను ప్రాణహాని ఉందని ఇప్పుడు సీఎం గారికి, లోకేష్ బాబుకి కూడా విన్నవించుకున్నాడు. సో అసలు నన్ను అడిగితే అమ్మ, ప్రతి కాన్స్టిట్యున్సీకి అంటే ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గానికి, ప్రతి ఎంపీ నియోజకవర్గానికి కూడా ఒక వార్ రూమ్ పెడితే అక్కడ జరిగిన అన్యాయాలు, అక్రమాలు, భూ కబ్జాలు, ఆ దాష్టికాలు అన్నీ కూడా అసలు ఇలాంటి ఎన్నో వెలుగులోకి వస్తాయి. ఇప్పుడు కొడాలి నానిది ఇది ఒక ఇన్సిడెంటే కదా. ఇప్పుడు ఇతను పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ద్వారం చంద్రశేఖర్ రెడ్డితో కలిసి ఏ విధంగా బియ్యం స్మగ్లింగు ఇతర దేశాలకు తరలించారు, ఆ యొక్క ప్రజలకు ఇవ్వాల్సిన ఆ బియ్యాన్ని ఏ విధంగా వీళ్ళు దేశం దాటించారు, అన్నీ బయటకు వస్తాయి ఎంక్వైరీ చేస్తే. దానికి సంబంధించిన అధికారులు బయటకు వస్తారు, దానికి సంబంధించిన ఫుడ్ కార్పొరేషన్ అధికారులు వస్తారు, దానికి సంబంధించిన పౌర సరఫరాల శాఖకు సంబంధించిన అధికారులు అందరూ బయటకు వస్తారు. అదేవిధంగా ఈ గడ్డం గ్యాంగు ఆ యొక్క గుడివాడలో చేసిన ఆ క్యాసినో బిజినెస్లు కానీ, లేకపోతే ఆ పేకాట క్లబ్బులు కానీ, వీళ్ళ అక్రమాలు కానీ, అదేవిధంగా భూదందాలు కానీ, భూ కబ్జాలు కూడా
ఇలాంటివి చాలామంది వస్తారు. అంటే ఇంకా కొంతమంది తటపాయిస్తున్నారు, ఇంకా కొంతమంది సరే భయపడతా ఉన్నారు. ఏదేమైనా కూడా గవర్నమెంట్ కూడా గట్టిగా ఒక భరోసా కల్పించి ఎవరెవరైతే బాధితులు ఉన్నారో, ఎవరెవరైతే నష్టపోయిన వాళ్ళు ఉన్నారో, మీకు ఏమేమి జరిగింది, మీరు బయటకు రండి, మేము ఉన్నాం, మేము సేఫ్ గార్డ్ చేస్తాం, మీకు ఏం భయం లేదు, మీ ప్రాణాలకు మా ప్రాణాలు అడ్డేస్తాం, మీరు వచ్చి ధైర్యంగా మీకు జరిగిన అన్యాయాన్ని మాకు విన్నవించుకోండి అని చెప్తే ఇటువంటి కోకొలలమ్మ. మీరన్నట్టు రోజుకొక అంశం ఏదో ఒకటి బయటకు వస్తూనే ఉంది. కొంచెం డేర్ చేసి కేసులు కూడా పెడుతున్నారు. కానీ మనం చూసాం గతంలో కూడా కొడాలి నాని ఓడిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు ప్రజలే కూడా అప్పటి వరకు ఇబ్బందులు పడడం వల్ల 8 ఎకరాల స్థలాన్ని ఆక్రమించుకున్నారని చెప్పి ఆయన ఇంటి మీదకి వెళ్ళడం జరిగింది. అప్పుడు కూడా ఒక కేసు అయితే పెట్టారు. ఇప్పుడు చూస్తే మరోపక్క బేవరేజెస్ మాజీ ఎండి వాసుదేవరెడ్డి కూడాను కొన్ని కేసులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఆయన పైన కూడా ఎంక్వైరీ జరుగుతోంది. సో ఇప్పటి వరకు కూడా ప్రతి కార్పొరేషన్లో కూడా అవినీతి, ప్రతి శాఖలో అవినీతి, అందరిపైన కేసులు అయితే ఫైల్ అవుతున్నాయి. ఎంక్వైరీ ఎందుకు ఇంత లేట్ అవుతుంది, ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది ఎంక్వైరీలో? ఈవెన్ ఇప్పటి వరకు కూడా ఒక్క పిన్నెల్లి అరెస్ట్ తప్పి ఇంకెవరి అరెస్ట్ జరిగిన సందర్భం లేదు. నిన్న చూసాం ద్వారంపూడి కావచ్చు, మీరు అన్నట్టు వీళ్ళందరిపైన కూడా కేసులు ఉన్నాయి. ఎందుకు జాప్యం జరుగుతుందంటే ఏం చెప్తారు? అంటే జాప్యం అనేది జాప్యం కాదమ్మా. ఇప్పుడు ఒకటి చెప్పమ్మా, ఇప్పుడు వీళ్ళు రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే భ్రష్టు పట్టించారో, రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే నాశనం చేశారో, ఒక పక్కన అమరావతిని గాడిలో పెట్టాలి, ఒక పక్కన పోలవరాన్ని గాడిలో పెట్టాలి, ఒక పక్కన ఆగిపోయిన అభివృద్ధిని మళ్ళీ తిరిగి పట్టాలు ఎక్కించాలి, అలాగే యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఏదైతే ఇండస్ట్రీస్ వెళ్ళిపోయినాయో, ఏదైతే ఇండస్ట్రీస్ రావడానికి సిద్ధంగా ఉన్నాయో వాళ్ళందరికీ కూడా క్లియరెన్స్లు ఇవ్వాలి, జంగిల్ క్లియరెన్స్ ఇవ్వాలి, ల్యాండ్ క్లియరెన్స్ ఇవ్వాలి, గవర్నమెంట్ తరపు నుంచి ఇవ్వాల్సిన ఫైల్స్ అన్నీ క్లియర్ చేయాలి, వాళ్ళకి కావాల్సిన భూమి ఇవ్వాలి. సో ఈ విధంగా ఎన్నో బాధ్యతలు, ఎన్నో చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి. సో బాబు గారి యొక్క విజన్ మీకు తెలుసు. బాబు గారు ఏ విధంగా అయితే వచ్చిన 10-15 రోజుల్లోనే ఆయన చెప్పిన ప్రకారం పెన్షన్లు ఇవ్వడం జరిగింది, ఆయన చెప్పిన ప్రకారం ఆ రాక్ష చట్టాన్ని రద్దు చేయడం జరిగింది. అలా 1 by 1 చేసుకుంటూ వస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏదో ఒక తప్పు 2 తప్పులు చేస్తే పర్లేదు. ఈవెన్ శిశుపాలుడైనా 100 తప్పులు చేశాడు, వీళ్ళు కొన్ని లక్షల కోట్ల తప్పులు చేశారు. సో ఒక విధంగా చెప్పాలంటే దీనికి సంబంధించిన మన దగ్గర ఫుల్ ఫ్లెడ్జ్డ్ యంత్రాంగం ఉండాలి. ఒకటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలా, లేకపోతే ఈ ముష్కరుల యొక్క అవినీతిని, అక్రమాలని వెలికి తీయాలా అన్నదాన్ని చూసినప్పుడు వీ నీడ్ మోర్ మ్యాన్ పవర్ కదా. ఎంతో మ్యాన్ పవర్ కావాలి, దానికి సంబంధించిన నిష్ఠాగ్రతలు కావాలి, మళ్ళీ దాని మీద ఎంక్వైరీ చేయాలి, ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి. సో వీళ్ళు చేసిన అవినీతి అంతని బట్టబయలు చేయాలి. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అనుకోకండి, తప్పు చేసినా చేయకపోయినా అనుకుంటే తీసుకెళ్ళి లోపలేస్తాడు, శిక్షిస్తాడు. ఇక్కడ అలా కాదు కదా, బాబు గారి స్టైల్ వేరు కదా. బాబు గారికి వచ్చి ఆ వెందెత్తా పాలిటిక్స్ అంటే నచ్చదు. ఆయన విధానం ఎంతసేపు కూడా ప్రగతిశీల రాజకీయాలకి ఆయన ప్రతిరూపం ఆయన. సో కాబట్టి ఏదైనా సరే కాంక్రీట్గా ఎవిడెన్స్ అంతా కూడా గ్యాదర్ చేసిన తర్వాతే ఆయన యాక్షన్ తీసుకునే వ్యక్తిత్వం, అటువంటి మనస్తత్వం. కాబట్టి డిఫరెంట్గా కొంత డిలే ఉంటుంది. ఎందుకంటే ఉత్తినే వేగ్గా బాబు గారిని ఏ తప్పు చేయకుండా 53 రోజుల లోపల కూర్చోబెట్టినప్పుడు, ఏ తప్పు చేయకుండా మిగతా ప్రజాప్రతినిధులను ఇబ్బంది పెట్టినట్టు పెట్టే గవర్నమెంట్ ఇది కాదు. ఎందుకంటే వాళ్ళకి నీతి లేదు, జాతి లేదు, విధానం లేదు, పద్ధతి లేదు, పాడు లేదు, ఒక సిస్టమ్ లేదు, ఒక మెథడాలజీ లేదు, ఒక ఐడియాలజీ లేదు. గుడ్డిగా ఎవరినైనా ఏదో సామెత చెప్పినట్టుగా ఆ నిమిషాన్ని నేను కళ్ళలోకి వస్తే ముందు అని లేపురండి అంటారు. ఇప్పుడు రఘురామరాజు విషయంలో ఏమైంది ఇవన్నీ చూసాం మనం. సో ఆ టైప్ మనిషి ఈయన కాదు. ఆ విధంగా ఈయన గుడ్డిగాను లేకపోతే వేగ్గాను యాక్షన్ తీసుకునే వ్యక్తి అయితే బాబు గారు కాదు. ఏదైనా సరే కాంక్రీట్గా ఎదుటి వ్యక్తి తప్పు చేశాడు అని ఆ యొక్క ఇన్ఫర్మేషన్ చేతిలో ఉంటేనే ఆయన యాక్షన్ తీసుకుంటారు. మరి దానికి కొంత సమయం పడుతుంది. మీరు అది కాకుండానే ఈ మధ్యకాలంలో చూసుంటారు, చాలా ఎవిడెన్సెస్ కూడా వాళ్ళు డిస్ట్రాయ్ చేస్తూ ఉన్నారు. సో మైనింగ్కి సంబంధించిన, వివిధ శాఖలకు సంబంధించినవి కూడా చాలా హార్డ్ డిస్క్లు పట్టుకుపోయారు. వాసుదేవరెడ్డి మనుషులు కూడా ఇక్కడికి తీసుకొచ్చారు, మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకుని పట్టుకెళ్ళారు. సో ఇవన్నీ కూడా దాన్ని అంతా క్రోడీకరించి దాంట్లో ఉన్నదంతా సమాచారం సేకరించి మళ్ళీ ఎంక్వైరీ చేసి అన్నీ చేయవలసిన పనులు. కాబట్టి సో డెఫినెట్గా బాబు గారికి ఏంటంటే ఈ యొక్క రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టడానికి ఎంత భగీరథ యత్నం చెయ్యాలో, సో ఈ అవినీతి పరులు, ఈ అక్రమార్కులు చేసిన పనిని కూడా వాళ్ళకి శిక్షలు చేయడానికి కూడా దాని మీద కూడా చాలా పెద్ద ఎక్సర్సైజ్ చేయవలసి ఉంది. దానికి కూడా చాలా టైం స్పెండ్ చేయాలి. చాలా ఈవెన్ చూసారు, ఇవాళ నిన్న పులివెందుల్లో కూడా ఎంక్వైరీ చేశారు. అక్కడ జరిగిన లేఅవుట్లో సోయానా రాష్ట్ర ముఖ్యమంత్రికి యొక్క
నియోజకవర్గంలో జరిగిన అవినీతి గురించి కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. సో పని జరుగుతూ ఇది ఒక ఏంటంటే ఇది ఒక ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. సో ఏదైతే అవన్నీ కూడా కన్విక్ట్ అవుతారో, ఏదైతే ఇన్ఫర్మేషన్ కాంక్రీట్గా చేతికి వస్తుందో వచ్చినప్పుడు ఇమీడియట్గా ఆ వ్యక్తిని తీసుకెళ్ళి విచారించడం, శిక్షించడం చేస్తూ ఉంటారు. సో డెఫినెట్గా ఏంటంటే ఈ 5 ఏళ్ళలో బాబు గారు ఈ అభివృద్ధి కోసం, రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి కోసం ఎంత కృషి చేస్తారో ప్యారలల్గా సేమ్ వీళ్ళ అవినీతిని ఎండగట్టడానికి కూడా ఇంతకన్నా ఎక్కువ కష్టపడవలసి ఉంది. ఎందుకంటే 1 కాదు 2 కాదు కదమ్మా, అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించేశారు, అన్నింటిని నాశనం చేసేసారు. సో మొత్తం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు ఏముందంటే స్క్రాచ్ అంటాం కదా, మళ్ళీ కింద నుంచి బాబుగారు ఇప్పుడు రాష్ట్రాన్ని పరిస్థితి ఏంటంటే బాబుగారు ఆ రోజున ఒక మహావృక్షాన్ని వేశారు. అది బ్రహ్మాండంగా కాయలు, పళ్ళు, ఆకులు, అలములు అన్నీ ఇస్తూ ఉంది. సో దాన్ని కూకటి వేళ్లతో సహా వీళ్ళు పెకలించి తినేసేసారు వీళ్ళు. మళ్ళీ బాబుగారు ఒక చిన్న విత్తనాన్ని తీసుకొచ్చి వేసి ఇప్పుడు నీళ్లు పోసి అంకురం మొలకెత్తిన అంకురాన్ని మళ్ళీ దాన్ని కాపాడుతూ దాన్ని సేఫ్ గార్డ్ చేస్తూ దాన్ని మళ్ళీ ఒక చిన్న దాని నుంచి మళ్ళీ మహావృక్షంగా మలచడానికి ఎంత టైం పడుతుందో ఇప్పుడు రాష్ట్రానికి కూడా అదే టైం పడుతుంది. ఇదేమంత ఈజీ కాదు. వీళ్ళు అనుకున్నట్టుగా అది జరగట్లేదు, ఇది జరగట్లేదు, ఏం చేయట్లేదు అని చెప్పినంత ఈజీ కాదు. సో డెఫినెట్గా ఇది ఎంతో ప్రయోజనంతో కూరుకున్న పని కాబట్టి ఇటు డెఫినెట్గా బాబు గారు అయితే చేస్తారు, దీంట్లో ఎటువంటి డబ్బు లేదు. అలాగే ప్రజల యొక్క ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. బాబు గారు ఏదైనా దయదలిచినా కానీ ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు దయదలిచే పరిస్థితిలో లేరు. ప్రతిదీ కూడా సోషల్ మీడియా ద్వారానో, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వెళ్ళగక్కుతూ ఉన్నారు. సో ఇమీడియట్గా ఎందుకు మీరు ఇక్కడ జాప్యం చేస్తున్నారు, ఎందుకు ఇక్కడ మీరు ఈ యొక్క మెతక వైఖరిగా ఉన్నారు, కుదరదు, వాడిని శిక్షించండి, వాడిని అదుపులో తీసుకోండి, వాడిని జైల్లో వేయండి అని ప్రజలే ఇప్పుడు ముక్తకంఠంతో మాట్లాడే రీతికి వచ్చింది. సో బాబుగారు పాపం తలిచినా కూడా ప్రజలు పాపము అనే స్థితిలో లేరు కాబట్టి సో ప్రజల యొక్క అభిష్టానికి అనుకూలంగానే ఈ యొక్క సంపూర్ణ ప్రభుత్వం కూడా పనిచేయాలి. ఆ దిశగా పని చేస్తేనే ప్రజలు సంపూర్తి చెందుతారు. రేపొద్దున మళ్ళీ మీకు ఓట్లు వేస్తారు. మీరు ఏమాత్రం ఇక్కడ మీరు కాస్త కూస్తో మెతక వైఖరి చేసినా ఎందుకులే మనకి గొడవలు, మనం ఏదో మన పని మనం చేసుకుపోదాం, అభివృద్ధి మన అజెండా అనుకుంటే కుదరదు. సేమ్ టైం వీళ్ళందరినీ కూడా శిక్షించవలసిందే. అప్పుడే ప్రజలు శాంతి పొందుతారు, అప్పుడే ప్రజల మన్ననలు కూడా పొందుతుంది ఈ ప్రభుత్వం. రైట్ సార్, నమస్తే అమ్మా.